దేవుని ప్రేమ కనరే కనులార కొంతైనా తండ్రి శ్రమ విస్తారమైన ఈవులను నీకిస్తే విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే విస్తారమైన ఈవులను నీకిస్తే విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే విరివిగా మనసంతా ఒకే చాట పెడతారు. ఈరోజు మనకి గుండె గురించి చెబుతారంటారు. అట్లానే మీకు కూడా ఈరోజు మరణం గురించి పునరుద్ధానం గురించి మీకు చెబుతాను. మనిషికి మరణం ఎందుకు వస్తుంది? మనిషి ఎందుకు మరణిస్తున్నాడు? మరణించిన మనిషి మరలా తిరిగి లేస్తాడా లేదా? ఆ విషయాలు చెప్పే ముందు మీకు ఆ అంశం పేరు కూడా చెప్తాను. ఈరోజు మీ కొరకు ఏర్పాటు చేయబడిన పాఠం కూడా తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువును మృతుల్లో నుండి ఎందుకు లేపారు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు అని కూడా మీరు పెట్టుకోవచ్చు. యేసు ప్రభువును మృతులలో నుండి అంటే మరణంలో నుంచి ఎందుకు లేపాడు? ఈరోజు ప్రపంచం అంతా దేనికి భయపడుతుందో మనందరికీ తెలుసు. ప్రపంచం అంతా దేనికి భయపడుతుంది చెప్పండి? మరణానికి భయపడతారు. గుండెలు తీసే బంటు లాంటి పెద్ద పెద్ద సింహం లాంటి మనుషులు కూడా మరణం అంటే భయమే. కోటేశ్వరులు కూడా మరణం అన్నా భయమే. లక్షాధికారులు కావచ్చు, కోటేశ్వరులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, ఆసాములు కావచ్చు, ఇక ఏ మనిషికైనా సరే భూమి మీద జీవము కలిగే ప్రతి మనిషికి మరణం అంటే చావంటే భయం. కొంతమంది అంటారు అసలు ఆ పదాలు కూడా దగ్గర మాట్లాడుతూ భయపడతారు. ఏంది చావు గురించి మాట్లాడుతూ ఉంటారు అంటారండి. చావు గురించి మాట్లాడడం మాకు ఈరోజు పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి రోజు చావు గురించి మాట్లాడాలనుకో, శుభమంటూ పెళ్లి పెట్టుకుంటే చావు గురించి మాట్లాడతాం ఏంటంటారు అంటారండి. అంతే అంటారు. బర్త్డే గురించి మాట్లాడుతున్నారు అనుకో, ఈరోజు బర్త్డే ఫంక్షన్ అనుకో, అరే శుభమంటూ పిల్లలకు బర్త్డే చేస్తుంటే, పుట్టినరోజు చేస్తుంటే మీరేంటి చావు గురించి మాట్లాడుతున్నారు, అభిషేకులు మాట్లాడుతున్నారు అంటారు. ప్రేమని దేవుని వాళ్ళరా, మనం దేనికి భయపడుతున్నామో దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే అసలు భయపడాలా వద్దా మనకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం పూర్తిగా తెలుస్తుంది. మరణం గురించి ప్రపంచం అంతా సుమారు 760 కోట్ల మంది సుమారు 800 కోట్ల మంది ఈరోజు భూమి మీద ఉన్నారు. సుమారు 800 కోట్ల మందికి పైచిలుకు ఉన్న ఈ భూ ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టాడు, ప్రతి మనిషి మరణిస్తాడు. కానీ ప్రతి మనిషికి మరణ భయం అనేది కూడా ఉంటుంది. ఈ మరణ భయముతో కొట్టిమిట్టులాడుతున్న ప్రజలకు దేవుడు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఒక భయంకరమైన వ్యాధి వస్తే ఆ మనిషి ఎంత భయపడతారో ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు అడిగితే చెప్తారు. ఏమోనండి, ఎప్పుడు గుండె ఆగిపోతే తెలియదు, ఎప్పుడు చనిపోతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, పెద్ద శబ్దం వింటే ఏమైందో తెలియదు అంటారు. ఒక మరణకరమైన వ్యాధి ఒక బాడీలోనికి చొరబడిందంటే అది ఎయిడ్స్ కావచ్చు, HIV కావచ్చు, లేదా హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే తలకు సంబంధించింది కావచ్చు, లేదా క్యాన్సర్ కావచ్చు, ఏదైనా సరే మరణానికి సంబంధించిన వ్యాధి బాడీలోనికి వచ్చిన తర్వాత ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి అనేకమైన డాక్టర్లు కన్సల్ట్ అవుతా ఉంటాం, హాస్పిటల్కి వెళ్తా ఉంటాం, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తా ఉంటాం. వెళ్ళి ఆరోగ్యం బాగలేదని చూపించుకుంటాం. ఎందుకని? మరణం. తొందరగా చనిపోతావేమోనని, తొందరగా మరణిస్తావేమోనని. ఇలాంటి మరణం అనే భయపడే ప్రపంచంలో ప్రతి మనిషికి దేవుడు మరణం అంటూ భయం లేకుండా చేయాలనుకున్నాడు మన తండ్రి అయిన దేవుడు. ప్రజలకు ఎలాగైతే జననం జరుగుతుందో అలాగే మరణం జరుగుతుంది. ఎలాగైతే మనిషి తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చాడో మనిషి ఖచ్చితంగా మరలా మట్టిలోనికి చేరిపోతాడు. మట్టి నుంచి తీయబడిన నరులు మరలా మట్టిలోనే కలవబడతారు. కానీ పుట్టినప్పుడు సంతోషించే మనము మరణించేటప్పుడు ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు బాధపడుతున్నాం? అందుకని మరణం అంటే భయం లేకుండా ఉండాలని
అసలు ఎలా మరణించాలి, ఎలా మరణించకూడదు, ఎప్పుడు మరణించాలి, ఎప్పుడు మరణించకూడదు, ఎందుకు మరణించాలి, అసలు మరణం ఎందుకు వస్తుందో ఆ విషయాలు మనకు ఒక క్లారిటీ ఉందనుకో, మన బాడీలోనికి ఎంత పెద్ద వ్యాధి వచ్చినా, ఏ ప్రమాదంలో చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా భయపడాల్సిన అవసరత లేదు. ప్రియమైన దేవుని వర్లరా, మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీకు చెప్పాను కదా అంశం, యేసుక్రీస్తు. ఒక ప్రశ్న వేస్తాను, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే మీకు ఎంతవరకు వచ్చో నాకు అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన తర్వాత ఏ రోజు మరణించాడు? శుక్రవారము. శనివారము, ఆదివారం తెల్లవారుజాము వరకు కూడా ఎక్కడున్నాడు? ఆయన బాడీ సమాధిలో ఉంది, ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. ఓకేనా? ఆయన బాడీ వరకే. సిలువ మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు చనిపోతాడు కదా. చనిపోయాడని తెలిసి చనిపోయాడా లేదని చెక్ చేయటానికి కూడా ఒక భటుడు వచ్చి బల్లెపు పోటు పొలుస్తాడు పక్కలో, మనకు తెలిసి ఇవన్నీ ఇంకా రెఫరెన్స్లు అవసరం లేదు. ఆ పొడిచినప్పుడు ఆ బాడీలో నుంచి రక్తము వేరుగా, ఆ నీరు రసము వేరుగా కారిద్ది. సిరం అంటాడు, రక్తంలో సిరం ఉంటుంది. సిరము వేరుగా, తర్వాత ఆ రక్తం వేరుగా పడిపోద్ది. అయితే ఇతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయాడో, చనిపోయిన ఆ క్షణంలోనే యేసుక్రీస్తు వారి ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. మీకు తెలుసు కదా, పాతాళంలో ఎవరెవరు ఉంటారు? నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. నీతిమంతులు పరదేశులు ఉంటారు, అనీతిమంతులు నరకంలో యాతన పడుతూనే ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీతిమంతులకే నీతిమంతుడు కదా, పరిశుద్ధులకే పరిశుద్ధుడు కదా. ఆయన చనిపోయేసరికి ఆయన పాతాళ లోకంలో ఉన్న పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. మరి బాడీ అలాగే సిలువ మీద ఎలబడుతూనే ఉంది. ఆ బాడీని దించి తీసుకెళ్ళి సమాధిలో రాతిలో తొలచబడిన సమాధిలో పెట్టారు. ఆయన ఆ బాడీ 3 రోజుల పాటు అదే సమాధిలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లెగవాలి కదా, శరీరంతో లేచి నిలబడాలి కదా. శరీరంతో లేచి నిలబడాలంటే యేసుక్రీస్తు వారే తనకు తానే లేచాడా, లేదా తండ్రైన దేవుడు లేపాడా? మీరు చెప్పాలి. మృతులలో నుంచి యేసుక్రీస్తు వారే తనకు తాను స్వయంగా లేచాడా, లేదా తండ్రైన దేవుడు లేపాడా? డౌట్ ఉంది. అపోస్తుల కార్యాలు, ఈ డౌట్ క్లారిటీ అయితే మీకు ఒక విషయం చెప్పగలుగుతాను. అపోస్తుల కార్యాలు, యేసుక్రీస్తు వారే తనంతట తాను మృతులో నుంచి లేచాడా, లేదా తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారిని లేపాడా? 2వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31-32 వచనాన్ని మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31-32 వచనాన్ని చదువుకుందామండి. చదవమ్మా. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు. క్రీస్తు ఎక్కడ విడవబడలేదట అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడ విడవబడలేదు. 3వ రోజున లేపబడ్డాడు. ఓకేనా? లేదా లేచాడా మనకు తెలియాలి. తర్వాత ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు గారు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పను. ఈరోజు పునరుద్ధానం గురించి కదా. మరి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన రోజు, అదే పునరుద్ధానం గురించి మీకు చెబుతున్నాను నేను. ఏం జరిగింది? ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చాలండి. యేసుక్రీస్తు వారు తనకు తానే సమాధుల నుంచి లేచాడా, తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారిని లేపాడా? తండ్రైన దేవుడు సమాధులలో ఉన్న యేసుక్రీస్తు వారిని, ఆయన బాడీని, పాతాళంలో ఉన్న ఆత్మను అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చి సమాధిలో ఉన్న బాడీలోనికి ప్రవేశింపచేసి ఆ 3వ రోజున తెల్లవారుజామున, ఆదివారమున తెల్లవారుజామున తండ్రైన దేవుడు ఆయనను సమాధి నుంచి బయటకు తీసుకుని వచ్చి లేపాడు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు తనకు తను స్వయంగా
లేవలేదు. తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారిని సమాధుల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి లేపాడు. దీనికి ఎవరు సాక్షులట? అపోస్తులందరూ సాక్షులు. అంతేనా? ఇంతకీ ఇక్కడ ఎందుకు సాక్షులు ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఆ పదాలు రాశాడు? ఎందుకు సాక్షులని రాశాడు? ఎందుకంటే అండి, ఇప్పుడు మనం దేనికి భయపడుతున్నాం? మరణానికి భయపడుతున్నాం. మరణానికి భయపడే మనుషులకు దేవుడు తెలియజేయాలనుకున్న చక్కటి అవకాశం లేదా చక్కటి వార్త అంటే తెలుసా? మరణం అంటే ఎవరు భయపడకుండా ఉండాలనే, మరణం అంటే ఎవరు ఏ మనిషి భయపడకుండా ఉండాలనే యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి, నన్ను నమ్ముకున్నవారు, నా కోసం పని చేసేవారు, నాకు ప్రార్థన చేసేవారు, నా మాటల ప్రకారంగా బ్రతికేవారు, నా మాటలు నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్నవారు, వాక్య ప్రకారమైన సంఘములో ఉన్నవారు, మరణించేంత వరకు నీతి క్రియలు చేయబడిన వారు ఒకవేళ మరణించారంటే మరణించిన ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు వారిలానే లేపబడతారని తెలియజేయటానికి యేసుక్రీస్తు వారిని తండ్రిని దేవుడు ఈ భూమి మీదకి పంపించి అందరి కళ్ళెదుట ఆయనను ఏం చేశాడు? సమాధుల నుంచి లేపాడు. ఇక్కడ మనకేం అర్థం కావాలి? అరే నాయన, దేవుణ్ణి నమ్ముకుంటే చనిపోయిన సరే తిరిగి అది. నువ్వు ఎలా చెప్పగలుగుతావయ్యా? నువ్వు ఆడని చూసావని అడుగుతారు ఎవరన్నా, అంటారంటారా? నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు ఎక్కడైనా చూసావా చనిపోయిన తిరిగి లేయటం? ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రానంతటి వరకు చనిపోయిన ప్రతి మనిషి ఎవరు లేచి నిలబడలేదు, ఎవరు బ్రతకలేదు. అందుకని యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిగా పెట్టి, ఇదిగో యేసుక్రీస్తు వారు అన్నారు చూసావు, ఆయన దేవుణ్ణి ఎంత నమ్మాడో, తండ్రిని దేవునికి ఎలా ప్రార్థన చేశారో, ఎలా నడుచుకున్నాడో, యేసుక్రీస్తు వారిలా మీరు బ్రతికారంటే చనిపోయినా సరే ఖచ్చితంగా మిమ్ములను కూడా తండ్రిని దేవుడు సమాధి నుంచి పైకు లేపుతాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు పునరుద్ధానమని ప్రపంచమంతా ప్రార్థన చేస్తున్నారు. కానీ క్రీస్తు మరణములో ఉన్న, క్రీస్తు పునరుద్ధానములో ఉన్న అసలైన సంగతులు చాలామందికి అర్థం కావటం లేదు. దేవుని నమ్ముకున్న సహోదరులకు కూడా మరణం అంటే భయపడుతున్నారు. అందుకని దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు వారిని చూసావు. ఎప్పుడు చూసావు? సమాధుల నుంచి బయటకు వచ్చినప్పుడే మేము చూసామయ్యా, అందుకు మేమే సాక్షులము. యేసుక్రీస్తు వారు ఏమండి సమాధుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఎన్ని రోజులు నడయాడాడు? ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజులు? 40 రోజులు. ఒకరు ఇంకా 3 రోజులు, ఇంకొకరు. యేసుక్రీస్తు వారు సమాధుల నుంచి తండ్రిని దేవుడు లేపిన తర్వాత ఎన్ని రోజులు భూమి మీద ఉండి తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాడు? 40 దినాల. వెరీ గుడ్. ఆ రెఫరెన్స్ కూడా చూపిద్దాం, రాసుకునే వాళ్ళు రాసుకుంటారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం, లేదా మొదటి నుంచి చదువుకుందామండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందామండి. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథంలో రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు, అంటే అనేక సాక్ష్యాలు చూపి వారికి తన్ను తాను సజీవునిగా 40 రోజులు ఆయన ఈ భూమి మీద ఉండి సజీవునుగా కనపరుచుకున్నాడంట. ఎందుకు కనపరుచుకోవాలి చెప్పండి? యేసుక్రీస్తు వారు సమాధి నుంచి లేచాడు కదా, లేచిన యేసుక్రీస్తు డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు 40 రోజులు ఉన్నాడు? ఏమండి చాలామంది పని చేసుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తారు, లేదా మనం కూడా వేరే ప్రాంతానికి వస్తాం. పని అయిపోతే ఏం చేస్తాం? శుభ్రంగా మొత్తం అన్నీ సర్దుకొని బండి పిలిపించుకొని వెళ్ళిపోతాం. ప్రయాణం పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం?
వెళ్ళిపోతాం. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత 40 రోజులు యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీద ఉన్నాడు? అర్థమైందా? ఎందుకున్నాడు? నేను చనిపోయినా సరే తిరిగి లేచాను, నేను చనిపోయి తిరిగి లేచాను, మీ మధ్య ఉన్నాను, నన్ను చూడండి, నన్ను తాకండి, నన్ను ముట్టండి, నన్ను చూసనే దేవుణ్ణి ప్రగాఢంగా మీరు నమ్మండి. నన్ను నమ్మి, నా మాట నమ్మి, నా మాట ప్రకారంగా బాప్తిసం తీసుకున్న వాడికి నరక శిక్ష అనేది నేను లేకుండా చేస్తాను. ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తానండి. ఏమండి, మనము ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళాలంటే, లేదా ఏదైనా ఒక పట్టణానికి, వేరొక ప్రదేశానికి వెళ్ళాలంటే, మధ్యలో ఒక లోతైన పెద్ద కాలువ ఉందనుకో, వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఆ నేలల్లో కొట్టుకుపోయి చనిపోతారు. అవునా? ఒక పెద్ద లోతైన కాలువ, పెద్ద కాలువ అండి, ఈ పెద్ద కాలువ కలరండి, ఈ పెద్ద కాలువలో కూడా వెళ్ళలేరు. గజేతగాళ్ళు కూడా దాటలేనంత ఒక కిలోమీటర్ ఉండే పెద్ద కాలువ అనుకోండి, లోతైన కాలువ అనుకోండి, ఎవరైనా దాటగలుగుతారా? దాటలేరు. అదే కానీ ఒక వంతెనుంటే, ఒక బ్రిడ్జి ఉంటే, ఎన్ని నీళ్ళు కింద వెళ్ళిపోయినా ప్రశాంతంగా బ్రిడ్జి మంచి నడుచుకుంటే, లేదా బైక్ వేసుకుని, లేదా కారు వేసుకుని, లేదా బస్సు వేసుకుని పోయినా సరే అవతల గమ్యానికి మనము చేరుకోగలుగుతాము. భూమి మీద ఉన్న మనుషులమైన మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అసలు వీలుబాటు కావటం లేదంట. చనిపోయిన ప్రతి ఒక్క మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు. బ్రతికున్నప్పుడు దేవుణ్ణి నమ్మటం లేదు. దేవుణ్ణి నమ్మి చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తామా లేదని అనుమానంతోనే క్రైస్తవులందరూ బ్రతికేస్తున్నారు. కనుక నన్ను నమ్ముకున్న వారు ఎవరైనా సరే అనుమానంతో ఉండకూడదు. అనుమానాన్ని ఏం చేయాలి? క్లారిటీ చేయాలి, చూపించాలి. అయ్యా, దేవుని నమ్ముకొని చచ్చిపోతే పరలోకం వెళ్తారంట, ఎవరైనా చచ్చిపోయి తిరిగి లేస్తారంటే, ఇదంతా విడ్డూరం కాకపోతే, బైబిల్ అంతా మత పుస్తకం కాకపోతే అసలు ఈ మాటలు ఎవరు నమ్ముతారు అయ్యా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. చాలామంది ఇదే అనుకుంటున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఆనాడు ఆ శిష్యులకున్నా కానీ అక్కడున్న యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి కూడా ఎలాంటి డౌట్ ఉంటే మీరేం సందేహపడమాకండి అని చెప్పేసి, చనిపోయిన తర్వాత తండ్రిని దేవుడు ఆయన లేపిన తర్వాత 3వ రోజున తిరిగి లేచి 40 రోజులు 40 దినాలు వారితో పాటు ఉండి అనేక ప్రమాణాలు, అనేక సాక్ష్యాలు చూపించాడంట. ఒకనాడు తోమా నేను నమ్మను అన్నాడు. ఏమన్నాడు? నేను నమ్మను, ఆయన గాయాల్లో నుంచి చేతులు పెడితేనే. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అంటారండి, చచ్చిపోతే నరకానికి వెళ్తామా, పరలోక రాజ్యానికి వెళ్తామా, ఏదో ఒకసారి నాకు చూపించి అంటారు. ఎలా చూపిస్తారు? చనిపోతేనే అవి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడుండి నీకు అమెరికా ఎలా చూపించగలుగుతాను? అక్కడికి వెళితేనే కదా మీకు చూపించగలిగేది నేను. అవునా కదా? ఎక్కడుండి ఎలా చూపించగలుగుతాను? కొన్ని 100 కిలోమీటర్లు, కొన్ని 1000 కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడికి. మనము అమెరికా వెళ్ళాలంటే సుమారు 16-17 గంటలు, 20 గంటలు పైనే పట్టిద్దంట. మరి 20 గంటలు ప్రయాణించే ఆ దేశాన్ని మీకు ఇలా చూపించాలంటే ఎలా చూపిస్తాను? మనం అక్కడికి వెళ్ళగలిగితేనే చూపించేది. పరలోక రాజ్యం ఉందా లేదా, నరకం ఉందా లేదా నీకు తెలియాలంటే ఇక్కడ చనిపోతేనే అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంత పెద్ద కాలువ మనం దాటాలి అంటే, మరి దాటాలంటేనేమో వంతెన లేకపోతే ఆ కాలువలో నడుచుకుంటూ వెళ్ళిపోతే చనిపోతారు. అందుకని ఆ కాలువ మరణం అనుకోండి. ఆ కాలువ ఏంటి? మరణం. ఇప్పుడు మరణం దాటి వెళ్ళాలంటే ఎవరిని నమ్ముకోవాలని చెప్పాడు? ఆ మాట ఒకసారి యోహాను సువార్తలో చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము ఏం మాట్లాడాడు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 24 నుంచి మనము చదువుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 నుంచి చదువుకుందామండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు స్వయాన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు. చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. సమాధి నుంచి బయటికి వచ్చిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. మృత్యుంజయుడైన జయశాలైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి
జీవంలోనికి దాటి అన్నాడు చూడండి. ఇప్పుడు మనం ఏం దాటలేకపోతున్నాం? నరకాన్ని దాటలేకపోతున్నాం. అంతేనా? మనం ఏం దాటలేకపోతున్నాం? నరకాన్ని దాటలేకపోతున్నాం, మరణాన్ని దాటలేకపోతున్నాం. మరణం ప్రతి మనిషికి వస్తుందా రావట్లేదా? వస్తుంది. మరి మరణాన్ని ఎలా తప్పించుకోవాలి? ఈ శరీర మరణం అయితే ఎలాగ వస్తుంది? రెండవ మరణమైన నరకగుండం ఉంది చూశారు, దాన్ని ఎలా తప్పించుకోగలుగుతారు? రెండవ మరణమైన నరకాన్ని ఎలా తప్పించుకోగలుగుతారు? అది ఏర్లై పారుతుంది, ప్రతి మనిషిని మింగేస్తుంది. మరి ఆ నరకాన్ని ఎలా తప్పించుకోగలుగుతారు? ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే మనం యేసుక్రీస్తు వారి మాటను నమ్మాలి. ఆ నరకాన్ని నువ్వు తప్పించుకోవాలంటే, ఆ నరక గుండాన్ని నువ్వు తప్పించుకోవాలంటే, అగ్ని గుండాన్ని నువ్వు దాటాలి అంటే యేసుక్రీస్తు వారిని నువ్వేం చేయాలి? నమ్మాలి. ఎలా నమ్ముతావయ్యా? ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నా మాట నమ్మమని చెబుతున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేకపోయారనుకో ఆ మాట చెబుతాడా? చెప్పలేడు. అందుకని ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మొదటి నుంచి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో కరెక్ట్గా చెప్తున్నాను, నిశ్చయంగా చెబుతున్నాను, ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఒక పెద్ద కాలువ దాటడానికి వంతెన కానీ బ్రిడ్జి కానీ ఉంటే ప్రశాంతంగా ఎలాగైతే వెళ్తామో, యేసుక్రీస్తు వారు కూడా మనలను నరకాన్ని దాటించడానికి ఆయనే మార్గంగా ఏర్పడ్డాడంటండి. యోహాను సువార్త 14:6 ఆ నరకాన్ని దాటడానికి, ఆ రెండవ మరణమైన ఆ నరకాన్ని దాటడానికి, నరక గుండాన్ని దాటడానికి, అగ్ని గుండాన్ని దాటడానికి యేసుక్రీస్తు వారే ఆయనే దారిగా మారాడంటండి, బ్రిడ్జిలా మారాడంటండి. ఒకసారి చూడండి ఏమంటున్నాడు? యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. చాలండి. ఏమంటున్నాడండి? నేనే మార్గాన్ని. భూమి మీద ఉన్న ప్రజలందరినీ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలంటే నేనే దారిగా మారుతానన్నాడండి. యువతలో ఉన్నవారు అవతల ఒడ్డుకి పోవాలంటే బ్రిడ్జి ఎంత అవసరమో, వంతెన ఎంత అవసరమో, నరకగుండాన్ని దాటాలంటే యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చి మనుషులందరి కోసం మరణించి తిరిగి లేచి, ఇదిగో నన్ను చూడండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను పని చేశాను, సువార్త పని చేశాను, కష్టపడ్డాను, దేవుని కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యంలో దేవుడి సింహాసనాలు ఏర్పాటు చేసి ఉన్నాడు. నా మాట నమ్మండి, బాప్తిసం తీసుకోండి, పాపాలు కడిగి వేసుకోండి, పాపము జోలికి వెళ్ళమాకండి, చెలవనాట్లుంటే మానుకోండి, పాపము జోలికి వెళ్లకుండా పాపాన్ని మానుకొని పరిశుద్ధులుగా బ్రతకండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు. నా మాట నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడతాడు, రక్షింపబడినవాడు పరలోక రాజ్యానికి చేర్చబడతాడు. ఆ పని చేయటానికి, చనిపోయిన వారు తిరిగి లేస్తారని చెప్పడానికి యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి మన కళ్ళ ఎదుట చూపించి, అంటే మనకంటే పూర్వీకులండి, అంతమంది కొట్టినా సరే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆనందంగా ఉన్నాడు చెప్పండి? మన శుక్రవారం మనం మాట్లాడుకున్నాం కదా, ఏమండి ఎన్ని దెబ్బలు కొట్టారు, కొరడా దెబ్బలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, మొక్క మీద ఉమ్ము వేశారు. మనం ఒక మాట తక్కువ చేసి మాట్లాడితేనే రెండోసారి మనల్ని ఇంకా అంతకంటే దారుణంగా మాట్లాడతారు, ఇంకా తక్కువ చేసి. మనం కొంచెం మర్యాద తక్కువ ఇస్తేనే అతి దారుణంగా మనల్ని ఇంకా కించపరిచే విధంగా చేస్తారు ఈ లోకపు మనుషులు. కానీ మన కోసం ప్రాణం పెట్టి తండ్రిని దేవుడు తిరిగి లేపని యేసుక్రీస్తు వారు చూశారండి. ఆయన మన కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు, నిన్ను కాపాడటానికి, ఆ మరణాన్ని తప్పించడానికి, ఆ నరకగుండాన్ని తప్పించడానికి, అగ్నిలోనికి నువ్వు కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం ఎవరు నరకంలోనికి వెళ్ళిపోకుండా ఉండాలని దేవుని నమ్ముకుని మరణించిన వాడు తిరిగి లేచినా సరే పరలోక రాజ్యానికి వెళ్తారని యేసుక్రీస్తు వారే సాక్ష్యం. యేసుక్రీస్తు వారే సాక్ష్యం. ఈ భూమి మీద మరణాన్ని తప్పించుకునేవారు ఎవ్వరూ లేరు. శరీర మరణం తప్పించుకునేవారు ఎవ్వరు లేరు. కానీ నరకగుండం అనే ఒక మరణం ఉంది చూశారని ప్రకటన గ్రంథంలో మాట్లాడతారండి. ఆ నరకగుండమే రెండవ మరణం అంటాడు. 20వ అధ్యాయం, 21వ అధ్యాయం, 22 అధ్యాయాలు కూడా అదే మాట్లాడతాడు. ఆ నరక అగ్నియే రెండవ మరణం. ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే వంతెనగా ఉన్న యేసుక్రీస్తు వారి మీద నుంచి మనము వెళ్ళాలి. అందుకే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నన్ను చూడండి,
నాలా బ్రతకండి, నాలా మాట్లాడండి, నాలా జీవించండి, పరిశుద్ధులుగా ఉండండి. నాలా మీరున్నారంటే నాలాగే మీరు కూడా మృత్యుంజయులే పరలోక రాజ్యానికి వస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించాడా లేదా? ఏమని మాట్లాడుతున్నాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. అందుకనే దేవుణ్ణి నమ్ముకున్న వారందరికీ దేవుడు చక్కటి మాటలు చెబుతున్నారండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19 నుంచి చదువుకుందామండి. 15వ అధ్యాయము 15వ అధ్యాయము. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారు చాలామంది అండి ఈ లోకంలో ఏదో అవసరాలు తీర్చుకోవడానికి దేవుణ్ణి నమ్ముతున్నారు. ఆయన మనల్నేమో పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. కానీ చాలామంది దేవుని ఎలా నమ్ముతున్నారు? క్షమించాలండి. ఎలా నమ్ముతున్నారు? ఆయన చనిపోయి తిరిగి లేచి అనేక మందికి కనపడి 40 రోజులు ఉండి నాలా బ్రతికి నువ్వు ఉంటే నిన్ను కూడా పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాను ఇన్ని సాక్ష్యాలు చెప్పినా చాలామంది ఏం చేస్తున్నారు? ఈ జీవితకాలం మట్టుకే దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. అందుకని దేవుణ్ణి నమ్ముకునేవారు, యేసుక్రీస్తుని నమ్ముకునేవారు ఈ జీవితకాలం మట్టుకే నమ్మకండి. పరలోక రాజ్యానికి వెళతామనటానికి మీరు యేసుక్రీస్తు వారిని నమ్మండి. నేను యేసును నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాను అనే విశ్వాసం మీకు ఉండాలి. అర్థమైందండి? నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తానని విశ్వాసం నీకున్న తర్వాత అదే యేసుని అదే దేవుని నమ్ముకుంటే నన్ను బాగు చేస్తానని విశ్వాసం నీకు రెండో పాయింట్గా ఉండాలి. కానీ మొదటి పాయింట్ ఏముండాలి నీకు? యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోక రాజ్యానికి నన్ను తీసుకుని వెళ్తాడని నమ్మకం నీకు ఉండాలి. అందుకని ఈ జీవిత కాలము మట్టుకే కాక మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. లేచాడా? లేపబడి ఉన్నాడా? లేపబడి ఉన్నాడు. ఎక్కడి నుంచి లేపబడి ఉన్నాడు? మరణంలో నుంచి లేపబడి ఉన్నాడు. పాతాళానికి వెళ్ళిన వారు ఎవరు బయటికి రాలేదండి. కానీ పాతాళలోకం నుంచి బయటకు వచ్చి బయట ఉన్న శరీరం ఉంది కదా, సమాధిలో ఉన్న శరీరంలోనికి వెళ్ళి మళ్ళీ ఆ శరీరం కుళ్ళిపోయి నశించిపోద్ది కదా, ఆ శరీరం లేపుకొని భూమి మీదకు వచ్చి ఇదిగో చూడండి నేను అందరికీ కనపరుచుకున్నాడు ప్రభు. రేపు మన పరిస్థితి కూడా అదే అని చెబుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగేను. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఎవరి ద్వారా మరణం వచ్చింది? ఆదాము ద్వారా మరణం వచ్చింది. అవునా? మరి ఆ మరణం పోవాలంటే ఇంకొక మనిషి కావాలి. అందుకని యేసుక్రీస్తు వారు భూమి మీదకి తండ్రిని దేవుడు ఎలా పంపించాడు? నరరూపిగానే పంపించాడు, అంటే మానవుడిగానే పంపించాడు. ఒక మనిషి నుంచి ఎలాగైతే మరణం వచ్చిందో ఇంకొక మనిషిని పంపించి ఆ మరణాన్ని కొట్టేశాడు. ఇప్పుడు ఎవరు చనిపోయి నరకాన్ని వెళ్ళడానికి లేదు. ఎవరు చనిపోవడానికి వీలు లేదు. చనిపోయినా నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు వారిని పంపించి అదుగో అగ్నిగుండం అనే నరకాన్ని ఏం చేశాడు? ఆ మరణాన్ని ఏం చేశాడు? తప్పించి వేశాడు. అందుకని మాట్లాడుతున్నాడండి. చదువమ్మా. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము నుంచి ఎలాగైతే మరణం వచ్చింది, అందరికి వచ్చింది రాలేదా? అందరికి వచ్చింది. మనం చూస్తున్నాం, మన తాత ముత్తాతలకు వచ్చింది. రేపు మనకు కూడా వస్తుంది. కానీ చనిపోయిన మనం నరకానికి వెళ్ళకూడదే, మరి ఏం చేయాలి? చనిపోయిన మనం నరకానికి వెళ్ళకూడదు కదా, మరి ఏం చేయాలి? బ్రతుకుండగానే యేసు ప్రభువుని నమ్మాలి. బ్రతుకుండగానే దేవుని నమ్మాలి. దేవుని ఎలా నమ్మమంటావయ్యా? పరలోక రాజ్యానికి వెళ్ళాడా లేదా మాకు చెప్పాయంటే
మనందరికంటే ముందే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు. దానికి సాక్షులు చాలామంది ఉన్నారు. సాక్ష్యంగా ఉన్నవారే బైబిల్ రాశారు. రాసిన మాటలు నిజమే కాబట్టి మనం ఈరోజు ఈ మాటలు మనం నమ్ముతున్నాం కనుక ఆ మాట గురించి మనకు మాట్లాడుతున్నాం. మనతో చెబుతున్నాడు 23వ వచనం, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తే, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమాప్తమైనదని ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదే విషయాన్ని మాట్లాడుతూ కొంచెం కిందకి వెళ్దామని 35వ వచనం చదువుకుందామండి. మరణించిన వారి గురించి చెబుతున్నాను. మరణించిన వారు ఎవరు భయపడకుండా ఉండాలని చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? అయితే మృతులు ఎలాగూ లేతురు. డౌట్ ఉందా లేదండి? చాలామందికి డౌట్ ఉందా లేదా? చనిపోయిన వారు ఎట్లా రాస్తారండి? లేస్తే శరీరం కుళ్ళిపోద్ది కదండి. ఇప్పుడు చనిపోయిన వారు మన తాత ముత్తాతలు ఉన్నారు, మట్టిలో ఉంటుందా? కనిపించిద్దా? కనిపించదు. ఎముకలు కనబడతాయి. ఇంకొద్ది సంవత్సరాలు గడిచిపోతే ఎముకలు కూడా కనిపించవు. మరి చనిపోయిన వారు ఎలా లేస్తారు, మమ్మల్ని ఎట్ట నమ్మమంటారు అని అడుగుతున్నారు కొంతమంది. అలాంటి డౌట్ మీకు ఉందనుకో, ఈ మాటలు చదివి ధైర్యం తెచ్చుకోండి. అయితే మృతులు ఎలాగూ లేతురు. వారు ఒకవేళ లేచారంటే ఎలాంటి శరీరంతో భూమి మీదకి వస్తారు? ఒకడు అడుగును. అలాంటి వాక్యము తెలియని వారికి చెబుతున్నారు, ఓ అవివేకి, మనం గింజలు తీసుకెళ్ళి భూమిలో విత్తుతామా లేదా? విత్తుతాము. అది ఏ పంటనే కానీ నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే మనం విత్తుతున్నాం. చెట్లు విత్తుతున్నామా? వట్టి గింజనే విత్తుతున్నామా? విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరమును నీవు విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చిన చెబుతున్నాడు. చాలండి, చాలు. మనం విత్తనాలు ఎలాగైతే భూమిలో నాటుతామో విత్తనాలే నాటామే కానీ దాని చెట్టును మనం మొలిపింపగలుగుతామా? మొలిపింపలేము. అలాగనే ఈ శరీరం కూడా భూమిలో అలాగే పడుకోబెడతారు. కానీ ఆ పడుకోబెట్టిన శరీరం, చనిపోయిన శరీరం, మృతతోలమైన శరీరాన్ని జీవం కలిగిన శరీరంగా లేపేది ఎవరు? దేవుడే ఇష్ట ప్రకారముగా చనిపోయిన శవాలను లేపుతానన్నాడు. మనం ఒకవేళ చనిపోయామనుకో, దేవుని నమ్ముకుని బాప్తీసం తీసుకుని దేవుని నమ్ముకుని చనిపోయామనుకో, చనిపోయిన మనము యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి, నువ్వు ఎలాగైతే మరణం నుంచి నిన్ను లేపానో యేసు, నిన్ను నమ్ముకున్న వారిని, మనల్ని నమ్ముకున్న వారిని కూడా ఆ సమాధులు ఉన్న వారిని ఉన్న చూశారు, ఆ పాతాలలో ఉన్న వారి ఆత్మలు తీసుకుని వచ్చి సమాధిలో ఉన్న శరీరంలోనికి ప్రవేశపెట్టి వారందరినీ నువ్వు లేపయని యేసుక్రీస్తు వారికి బాధ్యత, అధికారము అప్పగించాడు. ఇంత పెద్ద ప్రాసెస్ ఉందండి. యేసుక్రీస్తు వారు లేచాడు, యేసుక్రీస్తు వారు లేచాడు, మృత్యుంజయుడు అయ్యాడు. ఆయన నమ్మితే నిన్ను కూడా మృత్యుంజయుడిగానే చేస్తానని చెప్పాడు. అది నమ్మితే ఈ భూమి మీద నువ్వు నరకాన్ని తప్పించుకుంటావని కూడా చెప్పాడు. అది నమ్మకపోతే నరకంలోనికి వెళ్తావని కూడా చెప్పాడు. యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చాడు, నీ కోసం నా కోసం సిలువ వేయించుకున్నాడు. నీ పాపాలు తీసేయడానికి, నా పాపాలు తీసేయడానికి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. కానీ ఆయన ముందుగానే తండ్రిని దేవుడు లేపి నిన్ను కూడా లేపుతాడని కూడా ఇది కూడా చెప్పాడు. మరణించిన వారిని తిరిగి లేపటం దేవునికి చాలా సులువైన పని. ఏమండి, ఒక గొంగళి పురుగు తెలుసు మీకు? గొంగళి పురుగు, బొచ్చు పురుగు అంటారులేండి. అది పైన చూస్తుంటే నల్లగా వికారంగా చండాలంగా ఉంటుందా? ఆ పురుగు కొద్ది కాలానికి ఆ చెట్టు ఒక బెరటి మీద అలాగే చనిపోద్ది. గూడు కట్టుకొని లోపల అలాగే చనిపోయి కొద్ది రోజులకు ఆ పురుగు నుంచి చీతకొక చిలుక బయటకు వస్తుంది. తెలుసండి? అతి భయంకరంగా ఉన్న పురుగు చనిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఎలా వస్తుంది? అది చీతకొక చిలుకలాగా కలర్ఫుల్గా మంచి అందంగా కనిపిస్తుంది. ముందెలా ఉంటుంది? చూస్తేనే ఒళ్ళంతా జలజరిచ్చిపోయింది అబ్బో అంటారు. మరి తర్వాత అది చనిపోయి తిరిగి లేచిన తర్వాత మంచి రంగులు కూడా చీతకొక చిలుక చూస్తేనే మనసంతా పులకరించిపోతూ ఉంటుంది.
అలాగే మనము కూడా పాప జీవితాన్ని పాతి పెట్టుకొని క్రీస్తులో మనం పుట్టిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత మనం చనిపోయినా సరే యేసుక్రీస్తు రెండో రాకట్లో వచ్చిన తర్వాత మనల్ని కూడా చనిపోయిన శరీరాల్ని ఆ పాతాళంలోకి ఉన్న ఆత్మల్ని దేవుడు లేపి మంచి జీవితాన్ని మహిమ దేహాన్ని మనకిచ్చి పరలోక రాజ్యానికి దేవుడు చేరుస్తారని చెప్పాడు. ఆ కింద మాటలు చదువుకుందామండి. 45వ వచనము. 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయినని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయ్యను అని మాట్లాడుకుంటూ వస్తున్నాను. అలాగే స్పీడ్కి చదువుకుంటూ వెళ్దామండి. 50 వచనం చదువుకున్నాను. 50 వచనము. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించాము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అంటే ఏంటిదంతా? ఇదంతా ఏంటి? మర్త్యం ఏంటి, అమర్త్యం ఏంటి, క్షయం ఏంటి, అక్షయత ఏంటి? చాలామందికి అర్థం కాదు కదండి. అందుకే చూస్తున్నా. అక్షయత అంటే నశించిపోనిది అని అర్థం. క్షయత అంటే నశించిపోయేదని అర్థం. ఈ శరీరము నశించిపోయేదా కాదా? నశించిపోయేది, మట్టిలో కలిసిపోయేది. ఇది నశించిపోయే శరీరానికంట రేపు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నశించిపోని శరీరంగా మలుచుతాడట. దానినే అక్షయత అన్నాడు. క్షయతను అక్షయత ధరించుకొను అన్నాడు. చూడండి అక్కడ, క్షయతను అక్షయత ధరించుకొను. నశించిపోయే శరీరంలోనికి అక్షయమైన శరీరం వస్తుంది, నశించిపోని దేహం ఇస్తాడంట. అదే మాట్లాడుతున్నాడు. దానిని ఏమంటారంటే, అక్షయత శరీరం అంటే ఏమంటారంటే దానిని మహిమ శరీరము, మహిమ దేహము అంటారు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక ఇంట్లో ఉంటారా? ముగించుకుందామండి. శిష్యులందరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు డోర్లు ఫుల్గా లాక్ చేసి ఉంటాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు డోరు ఓపెన్ చేయకుండా లోపలికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. తోమా సందేహపడతానంట, నేను నమ్మను అబ్బాయి, అసలు చచ్చిపోయినా లేవటం ఏంట్రా బాబు, నువ్వు చెప్పడం ఏంట్రా బాబు, నువ్వు తోమా గారు అందరినీ బెదరగొడుతున్నాడు లోపల. తెలుసు కదా తోమా, నేను నమ్మను. పేతురు గారు ఏమంటారు, మేము చూసేవరా నాయన, ఆ మగ్దలని మరే ముందే పోయి చూసిందరా నాయన, నీవు అక్కడ చదువుతుంటే వాళ్ళు ఒట్లు పెట్టుకుని ఆయన నమ్మటం లేదు. నేను నమ్మను గాక నమ్మను. చనిపోయిన ఎక్కడ తిరిగి లేచారు? అబ్రహాం లేచాడా? దావీదు గారు లేచాడా? యేసుక్రీస్తుని ఎలా లేస్తారని చెప్పని వాడిని బెదరగొడతా ఉంటారు. అప్పుడు ఆ లోపల ఉన్న డోర్లు వేసుకొని లోపల మాట్లాడుతూ ఉంటుంటే యేసుక్రీస్తు అలాగే ఆ డోర్ల నుంచి అలాగే అమాంతంగా బయటకు వస్తాడు. ఎలా రాగలిగాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ దేహము ఉంది కాబట్టే రాగలిగాడు. శక్తి కలిగిన దేహం ఉంది కాబట్టే రాగలిగాడు. అందుకని చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చిన శరీరం ఏంటో తెలుసా? అక్షయ శరీరము, మహిమ దేహము. గోడల నుంచి వెళ్ళిపోవచ్చు, చెట్లో నుంచి వెళ్ళిపోవచ్చు, రైలు వచ్చిందనుకో అడ్డంగా నిలబడవచ్చు, మనకేం కాదు. ఇక కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం కదండి, చనిపోయిన ఆత్మ లేచి తిరిగి గోడల నుంచి వెళ్తూ ఉంటా చూసారా? అది రియల్గా జరగబోతుందని ముందే చెప్పాడు. దయ్యాలు లోపలికి వస్తే డోర్లు వేసుకున్నట్టుగా. కానీ వాళ్ళ సినిమాల్లో దయ్యాలని చెప్పారు, కానీ వాస్తవానికి దేవుడు రేపు మనకి ఇవ్వబోయే దేహాలు కూడా ఏమంటే డోర్లు క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఏమంటే అర్థమైందా? తర్వాత మనం ఏమైనా తినాలంటే తినొచ్చు, తినకూడదంటే తినకుండా ఉండొచ్చు. రూపాలు మార్చుకోవచ్చు, రూపాలు మార్చుకోకుండా కూడా ఉండొచ్చు. అంటే ఆ దేహానికి అన్ని శక్తులు ఉంటాయి. అలాంటి అర్హత నీకు ఇస్తానన్నాడండి. అలాంటి అర్హత దేవుడు నీకు ఇస్తానండి. మరి ఈరోజు మనం ముఖం మార్చుకోగలుగుతామా? మార్చుకోలేము. కానీ రేపు దేవుడు ఏం చేస్తాడు? నీకు ఇవ్వబోయే మహిమ దేహం
నశించిపోని దేహం నీకు ఇస్తానన్నాడు. మరణం లేని దేహం నీకు ఇస్తానన్నాడు. మరణం లేని జీవితం నీకు ఇస్తానన్నాడు. చావంటూ భయం లేకుండా చేస్తానన్నాడు. అందుకే యేసుక్రీస్తు నమ్మమని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా. ఇప్పుడు మరణం అంటే భయపడాలా? మనం భయపడకూడదు. క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ మరణం అంటే భయపడకూడదని మీకు ఈ సబ్జెక్టు నేను ఈరోజు ప్రిపేర్ అయ్యాను. మీకు మరణం అంటే భయపడమాకండి. దేవుని నమ్ముకున్నవారు అస్సలు భయపడమాకండి. ఎందుకంటే మరణాన్ని జయించాడు మన యేసు ప్రభు వారు. ఆ కింద మాట చదవమ్మా, మనం ముగించుకుందాము. విజయముందు మరణము మృంగివేయబడెను. ఏ విజయము? ఏ విజయము? మరణాన్ని గెలిచిన విజయము. అవునా? ఆ విజయముందు మరణమును మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, ప్రపంచాన్ని నువ్వు భయపడుతున్నావుగా మరణమా. ఆ మధ్య కరోనా వచ్చిందిలేని ప్రపంచం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఎందుకని? చనిపోతావేమో చనిపోతావేమో చనిపోతావేమో. దగ్గినా భయమే, తుమ్మినా భయమే. ఇంకోటి అనకూడదులేండి. దగ్గినా భయపడతారు, తుమ్మినా భయపడతారు, దగ్గరికి వచ్చినా భయపడతారు, ముట్టుకున్నా భయపడతారు, ఉమ్ముబడ్డా భయపడతారు. ఎవరిని సెకండ్ ఇచ్చుకోవాలంటే భయము. ఆ ఇంట్లో ఈ ఇంట్లో తొంగి చూస్తే భయము, గాలి పీల్చుకుంటే భయము. కరోనా ఏ రూపంలోనే మీ బాడీలోనికి వస్తుందని చెప్పేశారండి శాస్త్రవేత్తలు. అప్పుడు ఏం చేశారు? డోర్లు క్లోజ్ చేసి ఓపెన్ చేసేదే లేదు. ఎంతమంది చనిపోయారండి. బయట మరణ వార్తలు చూస్తుంటే ఇంట్లో కూర్చున్న మనకి వణుకు పుట్టుకొచ్చిద్ది. అమ్మో, మన పక్కింటోడు చచ్చిపోయాడంటే కరోనా వచ్చి జాగ్రత్తగా పిల్లల్ని బయటికి పోవకండి, శానిటైజర్లు పెట్టుకోండి, పసుపు నీళ్ళు తాగండి, ఆ నీళ్ళు తాగండి, ఈ నీళ్ళు తాగండి. ఎన్ని ప్రయోగాలు చేశారండి. ఎందుకు ఇవన్నీ చేశారు? ఎందుకు చేశారు? మరణం అంటే భయం వేసే కదా చేసింది ఇవన్నీ. కరోనా వ్యాక్సిన్ ఎంచుకోమన్నారు. ఎందుకని? వ్యాక్సిన్ ఎంచుకున్న వాళ్ళకి కరోనా రాదనేసరికి అందరూ వ్యాక్సిన్లు ఎంచుకున్నారు. అందరూ వ్యాక్సిన్లు ఎంచుకున్నారండి. ఎందుకయ్యా ఇన్ని ఇబ్బందులు పడ్డావంటే చనిపోకుండా ఉండాలని, కొద్ది కాలం ఎక్కువ కాలం బ్రతకాలని. మరి ఇప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? నువ్వు భయపడుతున్న మరణాన్ని జయించాడు. గొలియాత్ అంటే అందరూ భయపడుతున్నారు, కానీ దావీదు దగ్గర ఏం చేశాడు? ఒక్క రాయి ఒడిసెలో పెట్టి కొట్టేసరికి అక్కడ గొలియాత్ ఏం చేస్తాడు? పడిపోతారు. ఇశ్రాయేలు సైన్యం అంతా ధైర్యం తెచ్చుకుంటుందంట. ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా మరణం అనేసరికి ప్రతి మనిషి భయపడుతున్నాడని తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపించి ఎన్ని చిత్రహింసలైన యేసుక్రీస్తు వారిని పెట్టించైనా సరే అతన్ని చూసి, యేసుక్రీస్తు వారిని చూసి ఆయన జీవితాన్ని విని నువ్వు మారు మనసు పొంది ఆయనలా నువ్వు చనిపోయావంటే నువ్వు కూడా తిరిగి లేపబడతావని, నువ్వు కూడా మరణాన్ని జయించగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడని బ్రతుకున్నప్పుడు తెలుసుకోమని చెప్పి యేసుక్రీస్తు వారిని నీ ఎదుట సాక్ష్యంగా పెట్టాడు. యేసుక్రీస్తు నీ ఎదుట సాక్ష్యంగా పెట్టాడండి. అందుకని మరణాన్ని జయించిన యేసుక్రీస్తు వారు ఆయన చెబుతున్నాడు, మరణానికి భయపడమాకండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నది. జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. చాలండి, ఇక ముగించుకుందామండి. చూడండి ఏం చెబుతున్నాడు. మరణం అంటే నువ్వు భయపడుతున్నావు, కానీ మన అందరికంటే యేసుక్రీస్తు వారు ముందే మరణించి మరణాన్ని గెలిచాడా లేదా? ఇప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడమాకు. నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి, నువ్వు దేవుని నమ్ముకున్న స్త్రీవి, నువ్వు ప్రభు పరిచర్య చేసే స్త్రీవి, దేవుని కోసం నువ్వు చక్కటి కానుకలు ఇచ్చేదానివి, దేవుని కోసం పని చేసేదానివి, ఇతరులను దేవుని మందిరికి నడిపించేవాడివి. నువ్వెందుకు భయపడాలి మరణం అంటే? క్రీస్తును నమ్ముకుంటే నువ్వు చనిపోయినా సరే తిరిగి లేస్తావని నమ్మకం నీకు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే నమ్మకం లేదా దేవుని మీద? కనుక ప్రియమైన దేవుని వర్లరా, యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడు, ఎందుకు తండ్రిని దేవుడు భూమి మీదకి పంపించి సిలువలో మరణింపచేసి మనుషులందరి కళ్ళ ఎదుట ఎందుకు లేపాడంటే, మరణం అంటే నా పిల్లలకు భయం ఉండకూడదు, మరణం అంటే నా పిల్లలు భయపడకూడదు, నన్ను నమ్ముకున్న వారు అస్సలు భయపడకూడదు. భయం ఉంటుంది, కానీ దేవుని నమ్ముకున్న వారికి అస్సలు భయపడకూడదు.
అస్సలు భయపడకుండా దేవుని పని చేయండి. దేవుని పని చేసే ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశం ఏంటో తెలుసా? మరణానికి బలం ఏంటో తెలుసా అండి? పాపం అండి. నరకానికి ఎవరు పోతారు? పాపలు చేసే వాళ్ళు పోతారు. శరీరానికి వచ్చే మరణం అనేది నిద్ర అన్నాడు దేవుడు. అసలు మరణాన్ని ఏమన్నాడు? నరక అగ్నిగుండము. అక్కడికి వెళ్ళకుండా నిన్ను జాగ్రత్తగా బయటికి తీసుకుని వచ్చి నిన్ను మంచిగా పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళటానికే యేసుక్రీస్తు వారు ప్రజలందరూ ఎదుట సమాధుల నుంచి